ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న భారత జట్టుకు అదిరిపోయే న్యూస్. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ అదరగొట్టాడు. తాజా జాబితాలో నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకున్నాడు. పాక్ ఆటగాడు బాబర్ ఆజంను వెనక్కి నెట్టిన గిల్ అగ్రస్థానానికి దూసుకొచ్చాడు. ఇటీవలే ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ లో ఈ యువ బ్యాటర్ పరుగుల వరద పారించాడు. 3 వన్డేల్లోనూ 2 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీతో దుమ్మురేపాడు. సిరీస్ లో 86 యావరేజ్ తో 259 పరుగులు చేయగా దీనిలో 37 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అద్భుతమైన ఫామ్ లోకి వచ్చిన గిల్ ఇంగ్లాండ్ పై చెలరేగి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గాను నిలిచాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో అదరగొట్టడంతో 3వ ర్యాంకు నుంచి టాప్ ప్లేస్ కు వచ్చేశాడు. పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం 2వ స్థానానికి పడిపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో గిల్ తన ఫామ్ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా వన్డేలో నంబర్ 1 బ్యాటర్ గా మరికొంతకాలం కొనసాగుతాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 3వ స్థానంలో నిలిచాడు. అయితే రోహిత్ కు టాప్ బాబర్ కు మధ్య కేవలం 12 పాయింట్ల తేడా మాత్రమే ఉంది. ప్రస్తుతం బాబర్ ఖాతాలో 773 పాయింట్లు, రోహిత్ ఖాతాలో 761 పాయింట్లు ఉన్నాయి. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ తన ఫామ్ కంటిన్యూ చేస్తే సెకండ్ ప్లేస్ కు చేరే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో 6వ స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో రాణించిన భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఓ స్థానం మెరుగుపరుచుకుని 9వ ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుతం వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ టాప్ 10 లో 4 భారత బ్యాటర్లు చోటు దక్కించుకున్నారు. వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్ లో రషీద్ ఖాన్ టాప్ ప్లేస్ ను కోల్పోయాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ లో అదరగొట్టిన మహేష్ దీక్షణ ఓ స్థానం మెరుగుపరుచుకుని అగ్రస్థానానికి చేరుకున్నాడు. నమీబియా బౌలర్ బెన్నాట్ స్కోల్జ్ 2 స్థానాలు ఎగబాకి 3వ ప్లేస్ లో నిలిచాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4వ ర్యాంకులో ఉండగా పాక్ పేసర్ షాహీన్ అఫ్రీది 5వ స్థానానికి పడిపోయాడు. ఇదిలా ఉంటే టీమిండియాలో చోటు కోల్పోయిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ 10వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో భారత్ నుంచి కేవలం 2 మాత్రమే టాప్ 10 లో ఉన్నారు. రవీంద్ర జడేజా 13వ ర్యాంకులోను, మహ్మద్ షమి 15వ స్థానంలోనూ నిలిచారు. ఇక వన్డే ఫార్మాట్ ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో మహ్మద్ నబీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా రవీంద్ర జడేజా 10వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 28వ ర్యాంకులో కొనసాగుతున్నాడు.